భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల ప్రభావం ఇప్పుడు క్రీడా మైదానంలోనూ స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్తో ద్వైపాక్షిక సంబంధాలను పూర్తిగా పక్కన పెట్టిన భారత్ అంతర్జాతీయ టోర్నీల్లో ఆ దేశ ఆటగాళ్లతో కనీసం కరచాలనం చేయడానికి కూడా నిరాకరిస్తోంది. బీసీసీఐ ఆదేశాల మేరకు భారత కెప్టెన్లు ఈ నో హ్యాండ్ షేక్ విధానాన్ని పాటిస్తూ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళిగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేస్తున్నారు. ఇటీవల జరిగిన ఆసియా కప్ టోర్నీలోనూ ఇదే దృశ్యం పునరావృతం కావడంతో క్రీడా రంగంలో ఇది పెద్ద చర్చకు దారితీసింది. మెన్స్ ఉమెన్స్ ఎవరాడినా మన వాళ్ళు పాక్ ప్లేయర్లకు షేక్ హ్యాండ్స్ ఇవ్వట్లేదు. దీంతో వారు ఏమీ చేయలేక మౌనంగా ఉండిపోతున్నారు. ఇలా ప్రతి ఫార్మాట్ లోనూ జరగడంతో భారత ఆటగాళ్ల వైఖరిపై తాజాగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చీఫ్ మెహసిన్ నఖ్వీ ఘాటుగా స్పందించారు. భారత ఆటగాళ్లు తమతో చేతులు కలపడానికి ఇష్టపడకపోతే తాము కూడా వారి కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదని, వారు ఏ దారిని ఎంచుకుంటే తాము కూడా అదే బాటలో నడుస్తామని ఆయన తేల్చి చెప్పారు. క్రీడల్లో రాజకీయాలను కలపకూడదు అన్నదే తమ విధానమని, అయితే భారత్ గౌరవం ఇవ్వని పక్షంలో తాము కూడా వెనక్కి తగ్గబోమని నఖ్వీ వ్యాఖ్యానించారు. ఇరు దేశాల మధ్య క్రికెట్ సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్న తరుణంలో పీసీబీ చీఫ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు క్రీడా వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. నన్ను నమ్మండి, ప్రధానమంత్రి స్వయంగా 2 సార్లు నాకు చెప్పారు క్రీడల్లో రాజకీయాలు రానివ్వకూడదు అని. మొదటి రోజు నుండి క్రికెట్ రాజకీయాలు వేరుగా ఉండాలనేది మా వైఖరి అన్నాడు. భారత్ ఏ మార్గాన్ని ఎంచుకున్నా పాకిస్తాన్ గౌరవిస్తుందని, కానీ పొరుగు వారితో కూడా సమానంగా పోటీ పడుతుందని నఖ్వీ తెలిపాడు. ఇక ఈ ఏడాది పహల్గాం ఉగ్రదాడి తరువాత భారత్ ఆడిన 3 ఆసియా కప్ టోర్నీల్లోనూ మన కెప్టెన్లు పాకిస్తాన్ కెప్టెన్లతో చేయి కలిపేందుకు నిరాకరించారు. బీసీసీఐ ఆదేశాల మేరకు ఇలా భారత కెప్టెన్లు పాకిస్తాన్ కెప్టెన్లకు హ్యాండ్ షేక్ ఇవ్వకుండా దూరంగా ఉంటున్నారు. పహల్గాం మృతులకు నివాళిగా ఇలా చేస్తున్నట్లు ఇప్పటికే బీసీసీఐతో పాటు భారత జట్ల కెప్టెన్లు కూడా చెప్తున్నారు. తాజాగా జరిగిన మహిళల వన్డే వరల్డ్ కప్ లో కూడా ఇదే చేసింది మన ఉమెన్స్ జట్టు. దీంతో ఇప్పుడు ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే ఈ మాటలను ఎవడు పట్టించుకోడని టీమిండియా ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. మాతో ప్రతిసారి ఓడిపోవడం, అదే ముఖాలతో డ్రెస్సింగ్ రూమ్ కి వెళ్లడం మీకు అలవాటే అని కొందరు సెటర్లు వేస్తున్నారు. మరి నఖ్వీ చేసిన వ్యాఖ్యలకు మీ కమెంట్ ఏంటి?